సినిమా యాక్చువల్గా 19వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ప్రతి వారం 4 సినిమాలు 5 సినిమాలు 6 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో ఇది 5వ తారీఖున 3 సినిమాలు రిలీజ్ ముందు అనౌన్స్ చేశారు. ఆ సందర్భంలో చూసుకుని సరే 19వ తారీఖు రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఓ సినిమా క్యాన్సిల్ అవుతుందని తెలిసి మా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ కూడా 5వ తారీఖు రిలీజ్ చేయండి చెప్తే 5వ తారీఖుని ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సలహా చేశాం. ఒక మంచి సినిమాకి చక్కటి డేట్ దొరికితే మాత్రం ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అవుతుంది అన్నదానికి నిదర్శనం ఈ సినిమా చూపిస్తాం. ఎందుకంటే ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యి మన 1వ తారీఖు రిలీజ్ అయింది. ఈవేళకి 30 రోజులు రన్ అవుతుంది. ఫస్ట్ డే ఓపెనింగ్ 1 crore కలెక్ట్ చేసింది కర్ణాటక అంతా కలిపి. అటువంటి మంచి సినిమా మాకు ఇచ్చిన రమేష్ కుమార్ జైన్ గారికి, అలాగే ఈ సినిమాని చక్కగా రిలీజ్ చేయడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్ కంట్రోల్స్ అందరూ కూడా ఈ సినిమా గురించి విని మంచి సినిమా కాబట్టి అందరూ డేట్లు ఇస్తామని చెప్పేసి ఒక నైజాంలో 75 థియేటర్స్ మనకి ఇచ్చారు. అలాగే ఆంధ్ర సీడెడ్లో ఒక 75 థియేటర్స్, అంటే ఒక 150 థియేటర్లతో ఒక డబ్బింగ్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మధ్య చాలా మందికి సినిమా థియేటర్ దొరకట్లేదు, చిన్న సినిమా బతకట్లేదు అన్నారు. అది 50% వాస్తవమైన మాట. కానీ ఒక మంచి సినిమా ఒక మంచి డేటు చూసుకుని మన ఇష్టమైన డేట్ వేయకుండా వాళ్ళకి అనుకూలమైన డేట్ వేస్తే కనుక డెఫినెట్గా థియేటర్లు దొరుకుతాయన్న దానికి నిదర్శనం ఇది. ఒక ఏషియన్ సునీల్ గారు అవనండి, లేకపోతే చారి గారు అవనండి, అందరూ కూడా కోఆపరేట్ చేసి దీనికి మంచి మంచి డేట్లు ఇచ్చారు. సిటీలో శ్రీమయూరి అండ్ శ్రీరాములు ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయింది. ఇంకా మిగతా థియేటర్లన్నీ కూడా కన్ఫర్మ్ అవుతున్నాయి. అంటే ఒక డేటు అనుకూలంగా దొరికితే మాత్రం ఆ సినిమా సక్సెస్కి 80% ఆ థియేటర్లని ఆ డేటే మనకు మెయిన్ ఆధారం. అది మాకు ఈ సినిమా దొరికింది, అందుకు చాలా ఆనందపడుతున్నాం. రామ సత్యనారాయణ కెరీర్లో చాలా పెద్ద మైల్ స్టోన్ సినిమా వద్దని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు కన్నడ రిలీజ్ అయితే ప్రూవ్ అయింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఒక మంచి ప్లానింగ్ చేస్తే థియేటర్లు డెఫినెట్గా దొరుకుతాయి, మంచి సినిమాలు దొరుకుతాయి అనే దానికి ఈ శివగామి సినిమా ప్రూవ్ చేసినట్టు. రామ సత్యనారాయణ గారి విషయంలో నాకు స్వార్థం ఎక్కువ. ఎందుకంటే ఆయన బ్యాండ్ నా ఊరి పేరు భీమవరం. ఆయన ఏం చేసినా హిట్ అవ్వాలనుకుంటా. ఆయన సినిమాలు నేను కళ్యాణ్ గారి సినిమాలు చాలా ఎక్కువ చేశాను. ఇద్దరికి చాలా దగ్గర పోలు ఉంటాయి. మా కళ్యాణ్ మా బావగారికి మా రామ సత్యనారాయణ గారికి ఏంటంటే కష్టపడినట్టు ఎంత కష్టపడతారో చెప్పలేం. వాళ్ళు ఇన్ని ఆడియో ఫంక్షన్ ఆయన ఎలా చేస్తారు ఆయనకి దొరకారు. ఒక సీరియల్ చేద్దామని చెమట పట్టేస్తున్నారు ఎపిసోడ్ తీసేవాడు. మరి ఇన్ని సినిమాలు ఎలా రిలీజ్ చేస్తారు, ఎక్కడ కొంటారు, ఏం చేస్తారో దేవుడికి తెలియదు. కానీ ఫస్ట్ సినిమా ట్రాఫిక్, ఈ సినిమా కొనవయ్య బాబు నీకు మంచి పేరు వస్తుంది, డబ్బుతో పాటు పేరు కూడా వస్తుందని చెప్పాను. దేవుడి దేవుని నా వాక్ ఏంటో అర్థం కాదు, నీకు మాత్రం మంచి పేరు వచ్చింది. మంచి సినిమా ట్రాఫిక్ మంచి సినిమా తీసాడని మంచి పేరు వచ్చింది. ఇండస్ట్రీలో ఏంటంటే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, డైరెక్టర్కి, కెమెరామెన్కి, ఎడిటర్కి. అట్లా రామ సత్యనారాయణని ఒక ప్రొడ్యూసర్స్కి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎవరు సినిమా చేయగలుగుతున్నా రాము దగ్గర ఒక 1 year పాటు అతని దగ్గర నేర్చుకుంటే సినిమా ఎలా తీయాలి, ఎలా రిలీజ్ చేయొచ్చు అని ఖచ్చితంగా నేర్చుకోగలరు. రామ సత్యనారాయణ గారు ఏం చేసినా నేను వెనకాల ఉంటాను, నేనేం చేసినా ఆయన వెనకాలని ఉంటారు. సో అట్లా ఓ అండర్స్టాండింగ్తో మేము వెళ్ళడం జరిగింది. సో నేను సినిమా స్టార్ట్ చేసేప్పటికి 45-50 కంప్లీట్ చేసినప్పటికీ దాని తర్వాత డబ్బింగ్ సినిమాలతో సురేష్ డబ్బులు సంపాదించి నేనేంటి చేయకూడదు ఆయన మొదలెట్టారు. సో అట్లా నా కాంపిటీషన్ అయిపోయి మేము మళ్ళీ కలిసి చేసుకుంటున్నాం, అట్లా ప్రాబ్లం లేదు. సో ఈ సినిమా నిజంగా పెద్ద హిట్ అయ్యి గ్రాండ్ సక్సెస్ మంచి లాభాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ రామ సత్యనారాయణ గారు నన్ను పిలవగానే శివగామి అనగానే అసలు మూవీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. ఆల్రెడీ అందుకేతో వాసవి మూవీ అది తీశారు, మంచి పేరు సంపాదించారు. ఈ శివగామి అనేది కళ్యాణ్ గారు అన్నట్టు రామ సత్యనారాయణ గారి పేరు ముందు అదొక బిరుదులాగా ఉండిపోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిన్న సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి కళ్యాణ్ గారి దృష్టికి ఒక విషయం తీసుకొస్తున్నాను. ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇది కూడా చాలా ఉపయోగపడుతుందండి. జస్ట్ 3 days క్రితం నేను లగడపాటి రాజగోపాల్ గారు ఒక ప్లేస్లో కూర్చున్నప్పుడు ఒక ఎగ్జిబిటర్స్ వచ్చారు. వచ్చి ఒక ఏదో మాట్లాడుతూ వేరే పని మీద వచ్చారు ఆయన దగ్గరికి, మైండ్స్ విషయం మాట్లాడడానికి వచ్చినప్పుడు చెప్తున్నారనమాట. వాళ్ళు దే ఆర్ ద పైనీర్స్ ఆఫ్ ద టెంట్ అంటే మన టూరింగ్ ప్యాకేజ్ లాగా టెంట్ ఫిల్మ్ థియేటర్స్. ఆ టెంట్లోనే 300 చైర్లు, ఎయిర్ కండిషన్స్ విత్ డాల్బీ సిస్టమ్స్లో కర్టెను అంతా కలిపి డైరెక్ట్గా వచ్చి ఊళ్ళో ఫిక్స్ చేసేస్తారు. వరుసగా షోస్ చేసేస్తారు అనమాట. రోజుకి 4 షోలు. ఇంకా థియేటర్లో లోపల కూర్చుంటే మీకు ఎయిర్ కండిషన్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. బయట టెంపరీ టాయిలెట్స్ కూడా పెట్టేసి
అలా పెడుతున్నాను. ఆల్రెడీ బాహుబలి అనేటువంటి సినిమాని ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో ఆ సినిమాని ఆ కంపెనీ ద్వారా ఆల్రెడీ దే ఆర్ స్క్రీనింగ్ ద మూవీస్ ఇన్ ద విలేజెస్. భవిష్యత్తులో అటువంటి టెంట్ సినిమా థియేటర్లు గనక మన సౌత్ ఇండియాలో గనక వస్తే చిన్న సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తాయి. ఎందుకంటే మనం థియేటర్కి వెళ్ళి చూడటం కాదు, థియేటరే మన ఊరు వచ్చి మన ఊరు మధ్యలో స్కూల్ గ్రౌండ్లో ఈ సినిమా షోస్ వేసుకునేటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి థియేటర్స్ అతి త్వరలో రాబోతున్నాయి. అది తొందరగా మీరు పట్టుకుని మీ ఫిలిం ఛాంబర్ ద్వారా దాన్ని తీసుకొచ్చి చిన్న సినిమాని బతికించండి అనే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవడం కన్నా థియేటర్ని ఊరి మధ్యకి తీసుకొచ్చి మనకి సినిమాలు బతికేలాగా చేసేటువంటి ఆ ఏజెన్సీ నెంబర్ కావాలంటే నేను మీకు రేపే పట్టుకొచ్చి ఇస్తాను. దయవుంచి అందరినీ కూర్చోబెట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో ముఖ్యంగా ఈ చిన్న సినిమాలు, అది ఏ సినిమా అయినా సరే, బాహుబలి సినిమా వేస్తుంటే చిన్న సినిమా ఏంటి, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఆ ఊళ్ళోకి వచ్చేలాగా వేసుకునేటువంటి మంచి సినిమాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చెప్పారు, చిన్న సినిమా అయితే ఇలా ఇస్తామండి, పెద్ద సినిమా అయితే ఇట్లా ఇస్తామని. కానీ అటువంటి రెవల్యూషనరీ థియేటర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అమ్మాయి శివగామి ఈ సినిమాలో పాడింది. తర్వాత 2-3 అడిగారు, కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను తప్పకుండా పాడిస్తానండి అన్న. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఈ సినిమాలో పాటలన్నీ నేను ఎన్నిసార్లు విన్నానో నా కారులో నాకే తెలియదు. కానీ ఈ సినిమా సంథింగ్ ఇన్సైడ్ నుంచి దర్ ఇస్ ఎ మెసేజ్. ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది. ఇది 150 థియేటర్లు కాదు, 1500 థియేటర్లోకి ఈ సినిమా రిలీజ్ అయ్యేలాగా అంత సూపర్ హిట్ కలెక్షన్స్ వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ సినిమా నిర్మాత గురించి మాట్లాడాలి. సినిమా గురించి చాలా బాగా వచ్చింది, చాలా మంచి పాటలు రాశాను. ఆయన నిద్రపోడు, మనం నిద్రపోను కూడా. ఏ రోజు పాటించినా ఎలా రాసేవాళ్ళు అని ఎప్పుడు అడగలేదు, ఎలా వస్తాయని కూడా అడగలేదు. ఆయనకి ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టి మేము మాటలు రాస్తాం. సినిమాకి ఎన్నో కూడా ఒక సినిమా ఇచ్చారు. ఇలాగే నెలకు 2 సినిమాలు మాట్లాడడం చూడాలని, 100 సినిమాలు కాదు, 200 సినిమాలు రావాల్సిన లేదు. దానివల్ల కొన్ని వందల మంది హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక చెప్తున్నాను. Ramcharan sir make this Shivagami film, making this film super hit here in Bangalore also. My Nani film get a lot of good response and already hit 32 days completed for today. Nani movie is going good, and there lot of people they are liking the movie. Second half, the sentiment and all the what the Suhasini Maniratnam and Jayashree portion and the baby Suhasini portion. So except lot here, the Shivagami movie, it will reach everyone, love everyone the movie.